ఈరోజు ఒక వ్యక్తి చాలా ఫ్రస్ట్రేషన్తో కోర్టు ముందే ఈ పోలీస్ స్టేషన్లు, పోలీసులు, కోర్టులు అన్ని వేస్ట్ అనుకుంటూ ఫోన్లో ఎవరితో చెప్తున్నాడు. బహుశా అతనికైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ అసలు ఈ చట్టం అంటూ లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయానకంగా ఉంటుంది. తమకు తోచిన విధంగా ఇష్టం ఉన్నట్టు చేస్తారు. బలవంతులు బలహీనులను తొక్కేస్తారు. ఎవరికి భద్రత ఉండదు. దొంగతనాలు, మోసాలు, హింస చలివిడిగా పెరిగిపోతాయి. సమాజంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తాయి. పక్కింటోడు వచ్చి మా ఇంట్లో కూర్చుని ఇది నాది అంటాడు. హక్కులు, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛని మన చట్టమే కదా కాపాడుతుంది. చట్టం లేకపోతే మనకు మాట్లాడే స్వేచ్ఛ, జీవించే హక్కు, మన ఆస్తిని పొందే హక్కు, ఇవన్నీ జనాలు కాలరాసేసిన ప్రశ్నించడానికి నోరులుండవు. అప్పుడు పలుకుబడి కలిగిన వాళ్ళు మాత్రమే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. పేదలు, బలహీనులు అన్యాయానికి గురవుతూ ఉంటారు. సమాజం మనుగడ సాగించాలంటే ప్రజల మధ్య నమ్మకం, సహకారం ఉండాలి. చట్టం ఒకరిపై ఒకరికి ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఒప్పందాలు, లావాదేవీలు చట్టపరంగా రక్షించబడతాయి. కాబట్టి ప్రజలు ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. చట్టం అంటూ లేకపోతే ఎవరిని నమ్మడానికి వీలుండదు. సహకారం కరువవుతుంది. స్థిరమైన, సురక్షితమైన సమాజంలో అభివృద్ధి అసాధ్యం వితౌట్ చట్టం. సో చట్టం వ్యాపారాలు, పెట్టుబడులకు భద్రతని కల్పిస్తుంది. ప్రజలు తమ భవిష్యత్తు గురించి నిశ్చింతగా ఉండగలుగుతారు చట్టం ఉంటే. అదే చట్టం లేకపోతే ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. చట్టం సమాజానికి ఒక వెన్నెముక లాంటిది. అది సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి, ప్రజల హక్కులను రక్షించడానికి, పరిరక్షించడానికి, మన న్యాయం మనందరి మధ్య ఒక సమానత్వమైన, ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన సమాజం కోసం చట్టం చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు విస్మరించకండి. దయచేసి ఎక్కడో కొన్ని దగ్గర తప్పులు జరిగాయి కదా అని అందరినీ చులకనగా చూడడం, కోట్లను తగ్గించి మాట్లాడడం అన్యాయం. మనందరం చట్టాన్ని గౌరవించాల్సిందే. చట్టాన్ని గౌరవించడం మన విధి.